డిఎస్సిలో అవకతవకలు జరిగాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో బహిరంగ చర్చకు రావాల్సిందిగా వైసీపీకి సవాల్ విసిరారు. డిఎస్సి అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతున్న వైసీపీ వద్ద ఉన్న ఆధారాలు బయటపెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. విద్య ఏ ఒక్కరికో సొంతం కాదు, విద్య అందరికీ అందాలి. అలా ఆలోచనతో విద్యని వ్యాప్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మీలాగా విద్యని రాజకీయం చేయాల, విద్యని విద్యలాగా చూస్తూ ఉన్నాం, విద్యా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలని దేవాలయాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేటి యువ నాయకుడు నారా లోకేష్ గారిని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాటి సమాజంలో ఏ మంత్రి పదవి అయినా తీసుకోవడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ విద్యాశాఖనే నేను ఎంచుకుంటాను, ఇంకా ఎన్నేళ్ళు ఉన్నా కూడా అదే శాఖని నేను ఎంచుకుంటాను. ఎందుకంటే ఈ సమాజం మారాలంటే విద్యా ప్రమాణాలతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి మౌలిక సదుపాయాలని కలగజేసి ఆ రకంగా విద్యా విధానాన్ని ప్రభుత్వ పరంగా ప్రతి పేదవాడికి సహాయం చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి